హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 14వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. భూలోకంలో కార్తీక మాసంలో పౌర్ణమి నాడు వృషోత్సర్జన చేయుట వలన కలిగే పుణ్యఫలాన్ని వివరిస్తాను. పితృదేవతలకు ప్రియమైన వృషోత్సర్జనం సర్వ పాపాలను హరించేస్తుంది. ఓ పుణ్యశీల, సావధానంగా వినుము. కార్తీక మాసములో అచ్చువేసిన ఎద్దును వదలడం వలన ఆ పుణ్య ప్రభావం ఎంతటిదంటే గయాలో 1,000,000 సార్లు శ్రాద్ధం చేసినంత ఫలితం లభిస్తుంది. పుణ్యలోకాల్లో ఉన్న పితృదేవతలు భూలోకం వైపు చూస్తూ మన వంశానికి చెందినవాడు ఎవడైనా నీలం రంగు గల ఎద్దుకు అచ్చు వేసి విడిచి పెట్టినచో మనం తృప్తి పొందుతాం అని పితృదేవతలు కోరుకుంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు ధనవంతుడైన బీదవాడైన వృషోత్సర్జన చేయనిచో తమస్సనే నరకాన్ని పొందుతాడు. ప్రతి ఏడాది పిండ ప్రదానం చేయుట, గయాలో శ్రాద్ధ కర్మలు చేయడం, పుణ్యతీర్థాలకు పోయి రావడం, మహాలయాలలో తర్పణాలు వదలడం కంటే కార్తీక పౌర్ణమి నాడు ఆబోతును అచ్చువేసి వదిలిన అధిక ఫలాన్ని పొందవచ్చు అని పెద్దలు పండితులు చెప్తుంటారు. అన్ని ధర్మాల కన్నా ఎక్కువ ఫలాన్నిచ్చి ఆబోతుని అచ్చువేసి వదలడం వలన సిద్ధిస్తుందని విజ్ఞులు చెప్తుంటారు. ఎక్కువ మాటలు అనవసరం దేవర్షి. పితృరుణాల నుండి కూడా విముక్తి కలుగును. దీపదానం చేసినచో అన్ని పాపాలు తొలగి ఉత్తమ లోకాలు సంప్రాప్తమగును. కార్తీక పూర్ణిమ నాడు శివుని ప్రీతి కొరకు దీపదానం చేసినచో భూలోక సర్వ సుఖాలు అనుభవించిన అనంతరం సర్వ పాపాలు తొలగి భూమండలానికే చక్రవర్తి అవుతాడు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు శివలింగం దానం తప్పక చేసిన మోక్షం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. శివలింగ దానం చేయకుండా కార్తీక వ్రతం చేసినచో వాని పాపాలన్నీ వజ్రపు పూతగా పూసినట్లుగా కఠినాలవుతాయి. కార్తీక వ్రతం అధిక ఫలాన్ని ఇస్తుంది. అత్యంత పుణ్యాన్ని, భువిలో సౌఖ్యాన్ని ఎల్లప్పుడూ ఇస్తుంది. ఓ రాజా, కార్తీకంలో పొరుగిండ్లలో భుజించుట, పితృశేషాన్ని భుజించుట, నిషిద్ధమైన దానిని రక్షించుట, శ్రాద్ధ భోజనం చేయుట, తిలాదానం పట్టుట అనే 5 తప్పనిసరిగా వదలాలి. ఇంకా విధవ స్త్రీలు వండిన అన్నాన్ని, ఉపనయన సంస్కారాలు లేని వాళ్ళు వండిన అన్నాన్ని, పూజారి ఇండ్లలోని అన్నాన్ని, పంక్తి భోజనాన్ని, నీచుడు వండిన అన్నాన్ని కూడా తప్పనిసరిగా కార్తీకంలో వదిలేయాలి, తినకూడదు. కార్తీక అమావాస్య, కార్తీక పౌర్ణమి తిథులలో, ఆబ్దిక శ్రాద్ధముల నాడు, ఆదివారం నాడు, సూర్య చంద్రగ్రహాల కాలాల యందు రాత్రివేళ భోజనము చేయకూడదు. ఏకాదశి నాడు రాత్రి పగలు తినకూడదు. ఏకాదశి వ్రతం చేయువాడు దశమి రాత్రి, ద్వాదశి రాత్రి వేళ భోజనం, ద్వాదశి నాడు సూర్యాస్తమయానికి ముందే ఛాయన్నక్తం చేయవచ్చు. అంటే సూర్యాస్త సమయానికి ముందే భోజనం చేయవచ్చు అని మహర్షులు చెప్పినారు. సర్వపుణ్యాలనిచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ వేళలో భుజించినచో అనేక పాపాలు లభిస్తాయి. వాని వలన వచ్చే పాపాలు అన్నీ చెప్పటానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకని కష్టమైనా సరే ప్రయత్నంతో కార్తీక వ్రతాన్ని తప్పక చెయ్యాలి. కార్తీకంలో నూనెతో తలంటు పోసుకోవడం, పగటివేళ నిద్రపోవడం, కంచు పాత్రలో భోజనం చేయడం, హఠాత్తుగా నిద్రించటం, రాత్రి భోజనం చేయటం, స్వగృహంలో స్నానం చేయడం, వేదాలను శాస్త్రాలను నిందించడం కార్తీక మాసంలో చేయకూడదని మునులు చెప్తున్నారు. శరీరంలో ఓపిక ఉండి కూడా కార్తీకంలో వేడినీటి స్నానం చేసినచో కళ్ళుతో స్నానం చేసినట్లు అవుతుంది, పాపాలు కలుగుతాయి. కాబట్టి వేడినీటితో స్నానం పనికిరాదు. కార్తీక మాస వ్రతానికి పద్ధతులను పూర్వకాలంలో చెప్పిన దానిని వివరించెదను వినవయ్య ఓ జనక మహారాజా. కార్తీక మాసంలో తులారాశిలో సూర్యుడు ఉండగా నదీ స్నానం చేసినచో
అది ఉత్తమ గతులు కలిగించును. అది కుదరనప్పుడు కాలువలు, చెరువులు, నూతులలో నీటిని పవిత్రంగా భావించుకుని స్నానం చెయ్యాలి. ఆ విధంగా స్నానం చెయ్యనివాడు అనేక బాధలు పడుతూ నీచ యోనులందు పుట్టును అని చెప్పుచు ఇంకా ఇలా చెప్పసాగెను. ఆ విధంగా పవిత్ర నది జలాలలో కుదరని పక్షుల్లో తాటకాదులలో జలాలలో పవిత్రాలుగా భావించి స్నానం చేస్తే సూర్య భగవానుడికి నమస్కరించి శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ స్తోత్ర గీతాలతో స్మరిస్తూ ఇంటికొచ్చి పాదములు శుభ్రపరుచుకుని శుచి అయి ఆచమనం చేసి శివునికి అర్చించాలి. దశావతారుడైన శ్రీ మహావిష్ణువును 16 రకాలుగా పూజించాలి. కార్తీక మాసంలో పంచామృతాలతో నానావిధ ఫలరసాలతో ముక్కంటిని, గౌరీశుని, పరమేష్ఠుని, శంకరుని భక్తిగా శుచిగా నమక చమకాలతో అభిషేకిస్తూ ఆహ్వానించాలి. కార్తీక దామోదరుడు, పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, కార్తికేయుడు వీళ్ళందరినీ కార్తీక మాసమంతా భక్తి శ్రద్ధలతో పూజ చెయ్యాలి. ఓ మహారాజా, కార్తీక మాసమంతా వ్రతం చేయువానికి వేలాదిగా అశ్వమేధయాగములు చేసిన పుణ్యం లభించును. పైన చెప్పిన విధంగా కార్తీక మాసమంతా వ్రతం చేసిన వారి పాపాలు మొదటకే నశించిపోతాయని నారది బ్రహ్మర్షులు చెప్పుచున్నారు. కార్తీక చతుర్దశి నాడు పితృదేవతల కొరకు ఓ బ్రాహ్మణికైనా భోజనం పెట్టి పితృదేవతలు తృప్తి చెందుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు భూమిపై పుత్రులు తమ పితృదేవతల కొరకు తిలా తర్పణం చేసి పితృదేవతలను తనివి చెందుతారు. ఫలదానం చేసినచో సంతానానికి ఎట్లాంటి హాని కలగదు. కార్తీక శుద్ధ